హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సహిచార్వి. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎందుకంటే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ని మీతో షేర్ చేసుకుంటాను. మీరు అస్సలు అలా చేయకండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రేషియో 16:9 ఉండేలాగా చూసుకోండి, లేదంటే షార్ట్స్ కింద అప్లోడ్ అయిపోతుంది. సెకండ్, మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు కొంత టైం షెడ్యూల్కి ఇచ్చేస్తే చాలా బెటర్. అప్పుడే మీ వీడియో యూట్యూబ్ అనలైజ్ చేసి ఎలాంటి వీడియో మీరు ఇచ్చిన ట్యాగ్స్ ఎలాంటిది అది అలాంటి వాళ్ళకి రికమెండ్ చేస్తుంది మీ వీడియోని. లేదంటే అనలైజ్ చేసే టైం లేకపోయిందంటే మీ వీడియో అయితే అసలు వైరల్ అవ్వదు, వ్యూస్ కూడా అస్సలు రావు. సెకండ్, వీడియోస్కి కమెంట్స్ అయితే వచ్చాయి కానీ డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారా కమెంట్స్ నేను రిప్లై ఇవ్వలేకపోయాను. తర్వాత చాలా వీడియోస్ సెర్చ్ చేసి చూసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అనే యాప్ ఒకటి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా రిప్లై అయితే ఇచ్చాను. కొంత టైంకి యూట్యూబ్ కూడా యాక్టివేట్ అయ్యి నేను రిప్లై ఇవ్వడం జరిగింది. థర్డ్ పాయింట్, మీరు వీడియోస్కి లైక్స్, వ్యూస్, కమెంట్స్ కొంత టైం వరకు అయితే నాకు కంప్లీట్గా జీరో చూపించేసింది. వ్యూస్ మా పేరెంట్స్ చూసానని చెప్పారు కానీ కంప్లీట్గా అన్ని జీరో, నో వాచ్ టైం, నో వ్యూస్, లైక్స్ అన్నీ జీరోనే. అది ఎందుకో చాలా సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది, అది వాచ్ టైమ్ అవన్నీ కొంచెం యాక్టివేట్ అయ్యి అనలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంత టైం తర్వాత అది ఆటోమేటిక్గా మీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది. కొంత టైం అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. See you in the next video.